ఇక లోక్సభలో రేపు మధ్యంతర బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కృష్ణ, ఇప్పటివరకు ప్రధాని మోదీ అభ్యర్థించారు, సో పార్లమెంట్ సమావేశాలకి అన్ని పక్షాలు సహకరించాలి, అలాగే రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, రేపటి బడ్జెట్ పై కూడా అందరి చూపు ఉంది. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? విజయేంద్రిక, ఇప్పుడే ప్రధాని ప్రసంగం మీరు చూశారు. చివరిలో ఆయన రామ్ రామ్ అంటూ చేసినటువంటి ముగింపు వాక్యాలు మనం చూసాం. అంటే జై శ్రీరామ్తోనే ఈసారి ఎన్నికలకు పోబోతున్నారని కూడా అర్థమవుతుంది. హ్యాట్రిక్ దిశగా ఆయన ముందుకు అడుగులు వేయబోతున్నారని కూడా అందరూ అంచనా వేస్తున్నారు. సో హ్యాట్రిక్ దిశగా మోదీ మళ్ళీ మూడోసారి ప్రధాని కావాలంటే ఈ యొక్క ఇంటరిమ్ బడ్జెట్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నది అందరూ భావిస్తున్నారు. 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా వెళ్ళాలి, తర్వాత అభివృద్ధి రేటును జాగ్రత్తగా చూసుకోవాలి, తర్వాత అందరికీ కూడా అటు అన్నదాతలకు సంబంధించి కానీ, వేతన జీవులకు సంబంధించి కానీ, రైల్వేకి సంబంధించి కానీ ఈ కేటాయింపులన్నీ కూడా సమోజ్జాయింపులో ఉండాలి. అయితే ఈసారి కేటాయింపులు పెద్దగా ఉండకపోవచ్చు, కానీ కొన్ని రంగాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. వృద్ధి రేట్ అయితే చాలా బాగుంది అన్నది ఆర్బీఐ చెప్తున్నమాట. రేపు ఎకనామిక్ సర్వేలో కూడా ఈ విషయం తెలిసే అవకాశం ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అదేవిధంగా గాజా సంక్షోభం, ఈ పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం భారత వృద్ధి అంచనాలు ఆశాజనకంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7 నుంచి 7.3% వరకు కూడా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. తర్వాత 2047 నాటికి అభివృద్ధి చెందినటువంటి దేశంగా అవతరించాలి. 2025 కల్లా కూడా $5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని మన దేశంగా కాంక్షిస్తుంది. అంటే వికసిత్ భారత్ దిశగా వెళ్ళాలి, డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా ఎదగాలి అన్నది మోదీ ఆశయం. సో దానికి సంబంధించి ఆ కళ సాకారం కావాలంటే వివిధ రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులు, మేక్ ఇన్ ఇండియా ఇంకా ప్రోత్సాహం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాపార నిర్వహణకు సంబంధించి మరింత సులభతరం చేయాలి. తర్వాత రీటైల్ ద్రవ్యోల్బణంతో పాటు అన్ని సంపాదనలో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మూలధన వ్యయాన్ని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో మూలధన వ్యయానికి సంబంధించి ఏం చేయబోతున్నారు? గత 5 ఏళ్లలో మనం చూస్తే ప్రభుత్వం మూలధన వ్యయం దాదాపు 3 రెట్లు పెరిగింది. కాబట్టి ఈ మొత్తాన్ని కూడా ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలని కూడా చూస్తున్నారు. రైతులకు పీఎం కిసాన్తో పాటు రైల్వే బడ్జెట్కు సంబంధించి తర్వాత మిగతా వీటన్నిటిని కూడా ఈరోజు రాష్ట్రపతి తమ ప్రసంగంలో ఏమైనా ఒక సూచనలు చేస్తారనేది కూడా చూడాలి. సో ఇది ఒక హిస్టారికల్ మూమెంట్ అనే చెప్పొచ్చు. తొలిసారి రాష్ట్రపతి కొత్త పార్లమెంట్లో ప్రసంగించబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఈ ప్రసంగం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుత 17వ లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కానుండగా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాక తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాదిలోనే లోక్సభ ఎన్నికలు ఉండడంతో ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇవాళ ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొదట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను కూడా ప్రవేశపెడతారు. దానికంటే ముందుగా నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవునున్న నేపథ్యంలో ద్రౌపది ముర్ము ప్రసంగంతో స్టార్ట్ అవుతుంది. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారిగా బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్ విజయచంద్రిక. ఈ రోజు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలు ప్రతిసారి కూడా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తొలిసారిగా కొత్త పార్లమెంట్ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా కొత్త పార్లమెంట్లోనే లోక్సభలోనే ఈ యొక్క ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. లోక్సభలో కూడా సుమారు 2000 మంది కూర్చునే విధంగా కొత్త సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. కాబట్టి లోక్సభ రాజ్యసభ ఇద్దరు సభ్యులంతా కూర్చునే అవకాశం ఉంది.
సో తొలిసారిగా ఇది అక్కడ జరగబోతోంది. సో తర్వాత ఈ 11 గంటల నుంచి సుమారు 12 గంటల వరకు కూడా రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఎకనామిక్ సర్వేని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. ఈ ఎకనామిక్ సర్వేలో ఈ సంవత్సరం అంటే ఇప్పటి వరకు కూడా గ్రోత్ ఏ విధంగా ఉంది, ఇకపైన గ్రోత్ ఏ విధంగా ఉంటుంది, రాబోయే సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఈ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వృద్ధి రేటుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఎకనామిక్ సర్వేలో చెప్పబోతారు. రేపు 11 గంటలకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని, అది ఇంటరిమ్ బడ్జెట్, ఇది ఈ యొక్క లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కాబట్టి ఇంటరిమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ఇంటరిమ్ బడ్జెట్లో ఓటర్ అకౌంట్ మాత్రమే ఆమోదిస్తారు. కేవలం 3-4 నెలలకు సంబంధించి అంటే తదుపరి ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా ఖర్చులకు సంబంధించినటువంటి ఆమోదం పొందేందుకే ఈ పార్లమెంట్లో ఓటర్ అకౌంట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి పాలసీల డెసిషన్ కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అది గతంలో ఏదైతే 2019లో పీయూష్ గోయల్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పీఎం కిసాన్ యోజన అంటూ ప్రతి రైతుకి అంటే సన్నకారు మధ్యతరగతి రైతుకి ఏడాదికి 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసే పీఎం కిసాన్ యోజన అంటూ ఒకటి ప్రవేశపెట్టారు. సో అదేవిధంగా అప్పుడు కూడా ఈ ఇంటరిమ్ బడ్జెట్లోనే ఓటర్ అకౌంట్ బడ్జెట్లోనే ప్రవేశపెట్టారు. ఇప్పుడు కూడా ఈ ఇంటరిమ్ బడ్జెట్లో దాన్ని 50% లేదా 100% పెంచే విధంగా అంటే 6,000ని 12,000 చేయడం లేదా 6,000ని 9,000 చేయాలన్నా అన్న దానిపైన ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క ఎల్ఐసితో పాటు మిగతా బీమా సంస్థలు ఏవైనాయో వాటికి సంబంధించి ప్రీమియం చెల్లింపుల్లో జీఎస్టీ కూడా 18% వసూలు చేస్తున్నారు. దాన్ని 5%కి తగ్గిస్తే ఎక్కువ మంది బీమా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అన్న ఒక అభిప్రాయాన్ని అయితే అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇటు రైతులతో పాటు సగటు జీవి అదేవిధంగా వేతన జీవులు కూడా చాలా ఎక్కువ అంటే ఈ యొక్క పన్ను పరిమితిని కొంత పెంచే అవకాశం ఉంది అన్నట్లుగా కూడా చెప్తున్నారు. గతంలో మోడీ ప్రధాని అయిన తర్వాత తొలిసారిగా 2014-15లోనే ఒకే ఒకసారి మాత్రమే పన్ను పరిమితిని 1,00,000 నుంచి 1,50,000 పెంచారు. ఇప్పుడు దాన్ని 2.5 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. మరి దాని మీద ఏమైనా కీలకమైన నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా చూడాలి. ఇటువంటి ఒక 4-5 కీలకమైన నిర్ణయాలు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు జరగబోయే ఈ యొక్క రాష్ట్రపతి ప్రసంగంలో ఈ 5 ఏళ్ల పాటు మోదీ సాధించినటువంటి విజయాలేంటి, తర్వాత ఈ 10 ఏళ్ల పాటు ఎన్డీఏ సాధించినటువంటి విజయాలేంటి, ఇవన్నిటినీ కూడా రాష్ట్రపతి ప్రసంగంలో ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మోదీ యొక్క ప్రధాన ఉద్దేశం 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా ఈ యొక్క భారత్ ముందుకెళ్ళాలి కాబట్టి